హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం బేకరీ స్టైల్లో వెనిలా కప్ కేక్స్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఇంట్లో ఉండే వాటితోనే టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో విప్పింగ్ క్రీమ్తో పాటుగా చూపిస్తానండి. పిల్లలు ఈవినింగ్ క్విక్గా స్నాక్స్ అడిగినా కూడా ఇవి చాలా క్విక్గా టేస్టీగా చేసి ఇచ్చేయచ్చు. అలాగే క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ వస్తున్నాయి కదా, కేక్ బయట కొనుక్కున్నా ఇలా ట్రై చేసి చూడండి. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూసేద్దాం రండి మరి రెసిపీ. వెల్కమ్ టు టేస్టీ 24 hours. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక 2 ఎగ్స్ని తీసుకుంటున్నానండి. 2 ఎగ్స్ అయితే సరిపోతాయి నేను చెప్పే క్వాంటిటీకి. 2 ఎగ్స్ని తీసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. వీటిని ఇలా విస్కర్తో కానీ, విస్కర్ లేకపోతే ఫోర్క్తో చేసుకున్న ఫోమీగా వచ్చే వరకు బాగా బీట్ చేసుకోవాలండి. ఫోర్క్తో కూడా స్పీడ్గానే వచ్చేస్తుంది. ఇలా 2 హ్యాండ్స్ యూస్ చేసుకొని వెయిట్ చేశారంటే తొందరగా ఫోమీగా అయిపోతాయి. ఇలా ఫోమీగా వస్తే మన కప్ కేక్స్ పర్ఫెక్ట్గా వస్తాయండి. స్పాంజీగా రావాలంటే ఇలా ఫోమీగా ఎగ్స్ రావాలి. దీనిలోకి నేను 1 కప్పు మైదాని యాడ్ చేసుకుంటున్నాను. మైదాని ఇలా జల్లించి తీసుకోవాలి. 1 కప్ అంటే 100 grams మైదాని తీసుకుంటున్నానండి. 1.5 కప్పు వరకు పంచదార పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు పంచదారని మిక్సీ పట్టుకుంటే 1.5 కప్పు పంచదార పౌడర్ వస్తుందండి. అంటే 1 కప్పు మైదాకి 1 కప్పు పంచదార, 1/2 కప్పు పాలు, 1/2 కప్పు ఆయిల్ అండి, లేకపోతే మెల్ట్ చేసుకున్న బటర్ కానీ లేకపోతే గీ కానీ, కొద్దిగా వెనిలా ఎసెన్స్ ప్లేస్లో ఇలాచీ పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడరు యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి, లేకపోతే ఉండలు వచ్చేస్తే ఒకటే డైరెక్షన్లో కలుపుకుంటూ ఇలా ఫ్లోయీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మంచిగా వీట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ప్యాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక స్టాండ్ పెట్టేసి ఒక మూతను పెట్టేసేయండి. క్లోజ్గా ఉండాలండి మూత, ఎక్కడ ఓపెన్స్ ఉండకూడదు. కంప్లీట్గా క్లోజ్ చేసి దీన్ని ఒక 5 minutes పాటు ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత మనం పేపర్ కప్స్ ఉంటాయి కదండి, మనకి టీ కప్స్, వాటిలోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. కప్పుకి ఫుల్గా మాత్రం యాడ్ చేయకండి, 3/4 వరకు యాడ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకి కప్స్ బేక్ అయ్యేటప్పుడు కేక్ అనేది పొంగుతుంది కాబట్టి బయటకు వచ్చేస్తుంది. ఇలా స్టీల్ కప్స్లో అయినా చేసుకోవచ్చండి. స్టీల్ కప్స్లో చేయాలనుకుంటే కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మైదాతో డస్ట్ చేసుకొని దానిలోకి యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. అలా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఒక 5 minutes పాటు ప్రీహీట్ చేసుకున్న తర్వాత దానిలోకి ఒక ప్లేట్ని పెట్టుకొని, లేదంటే స్టాండ్ మీదైనా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఈ కప్ కేక్స్ అన్నిటిని ఈవెన్గా అరేంజ్ చేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసుకున్న వీటిని మూత పెట్టేసి ఒక అరగంట పాటు అంటే 30 minutes పాటు మీడియం టు లో ఫ్లేమ్లో బేక్ చేసుకున్నాము అని అంటే మన కప్ కేక్స్ రెడీ అయిపోతాయండి. ఈలోపుగా మనము విప్పింగ్ క్రీమ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని యాడ్ చేసుకున్నాను. ఈ ప్లేస్లో గీ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒక 50 గ్రాముల వరకు మైదాని యాడ్ చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి నైస్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దీనిలోకి 50 గ్రాముల మైదాకి 50 గ్రాముల పంచదార పౌడర్ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మొత్తాన్ని కంప్లీట్గా చల్లార్చుకోవాలండి. జస్ట్ పంచదార పౌడర్ వేసి కలిపేసుకొని చల్లార్చుకోవాలి. 30 minutes తర్వాత ఒక్కసారి మూత తీసి టూత్ పిక్తో ఇలా గుచ్చి చెక్ చేసుకోండి. టూత్ పిక్ కానీ బయటికి మనకి నీట్గా వచ్చిందంటే కప్ కేక్స్ రెడీ అయిపోతాయి. వెంటనే ప్యాన్లో నుంచి తీసి పక్కకు పెట్టండి, లేదంటే మాడిపోతాయి. బేక్ అవ్వలేదు అనుకుంటే ఇంకొక 5 minutes లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. చూసారు కదా ఎంత మంచిగా పొంగుతూ స్పాంజీగా వచ్చాయి మన కప్ కేక్స్. వీటిని కంప్లీట్గా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా విప్పింగ్ క్రీమ్ కోసం చేసుకున్నాం కదా పౌడరు, అది కంప్లీట్గా చల్లారిపోయింది. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ క్రీమ్ లాగా చేసుకోవాలి. కాచి చల్లార్చుకున్న పాలని యాడ్ చేసుకోండి. దీన్ని మొత్తాన్ని ఒక క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పాలను యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొంచెం సేపు స్పూన్తో ఇలా బీట్ చేసుకోవాలి. ఒక 5 minutes పాటు బీట్ చేసుకోండి. అప్పుడు కొద్దిగా ఫోమీగా వస్తుంది. ఇప్పుడు మీకు నచ్చితే దీన్ని పార్టీషన్స్గా చేసుకొని
ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రెడ్, గ్రీన్ ఇంకా వైట్ క్రీమ్ కావాలనుకుంటే డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కప్ కేక్స్ కంప్లీట్గా చల్లారిపోయాయి. వీటిని ఇలా ప్రెస్ చేసుకున్నాము అని అంటే ఈజీగా ఊడొచ్చేస్తాయండి కప్ కేక్స్ మనకి. వెనుక వైపు ఒక 2 సార్లు ఇలా ట్యాప్ చేసేస్తే ఈజీగా బయటకు వచ్చేస్తాయి. కంప్లీట్గా చల్లారాకైతే ఈజీగా వచ్చేస్తాయి. అంతే అండి, మన స్పాంజీ కప్ కేక్స్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్తో డెకరేట్ చేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర విప్పింగ్ బ్యాగ్ కానీ లేకపోతే మనకి మిల్క్ ప్యాకెట్ కవర్స్ ఉంటాయి కదా, దానిలోకి క్రీమ్ని యాడ్ చేసుకొని చిన్న హోల్ పెట్టేసుకొని దాంతో డెకరేట్ చేసుకోవచ్చు. క్రీమ్ లేకుండా డైరెక్ట్గా ఓన్లీ కప్ కేక్స్ కూడా చాలా బాగుంటాయండి. కలర్స్ ఇష్టం లేకపోతే మీరు అదే క్రీమ్లో కొద్దిగా చాక్లెట్ పౌడర్ని మిక్స్ చేసుకొని దాంతో అయినా సరే డెకరేట్ చేసుకోవచ్చు. దీనిపైన కొంచెం నేను స్ప్రింక్లర్స్ వేస్తున్నాను. ఇవేమీ లేకుండా అయినా ఓన్లీ స్పాంజ్గా కప్ కేక్స్ కూడా బాగుంటాయి. పిల్లలకి ఇలా ఉంటే అట్రాక్టివ్గా ఉంటాయి కదండి, ఇష్టంగా తినేస్తారు. సో ఈసారి క్రిస్మస్, న్యూ ఇయర్కి మీరు కూడా ఒకసారి ఈ కప్ కేక్స్ని అయితే ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చెప్పాను, ఇదే మెజర్మెంట్స్తో చేస్తే ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.